వ్యవసాయ శాఖకు సంబంధించి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే గౌరవ మంత్రి రెవెన్యూ శాఖ కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పాలక సభ్యులు శాసనసభ్యులు ఇంకా రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, రెండు జిల్లాల నుంచి కూడా 10 శాసనసభ నియోజకవర్గాల నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి రైతాంగ సోదరులందరికీ, అట్లాగే సమాజంలో ఉన్నటువంటి ఇతర వర్గాల వారికి కూడా, రైతాంగ సోదరులతో పాటు ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వర్గాల వారికి పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి మీ వాటాగా జమ చేస్తున్నటువంటి ప్రతి పన్ను కట్టేటువంటి పెద్దలందరికీ ముందుగా నా హృదయపడుతున్నటువంటి నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళలా తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆనాటి ఎన్నికల కంటే ముందు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొన్ని గ్యారంటీలు, కొన్ని హామీలు కూడా ఇచ్చాం. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం, రాష్ట్ర వనరుల్ని, సంపదని రాష్ట్ర ప్రజలకే పంచుదాం. అలా పంచే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రధానంగా పెద్ద ఎత్తున ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం. అట్లాగే వ్యవసాయ రంగాన్ని వారి వృత్తిగా తీసుకొని ఈ ఆర్థిక పరిస్థితికి, ప్రజల యొక్క జీవన భృతికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి రైతాంగ సోదరులకి పంట పండించడానికి పెట్టుబడి భరోసా కల్పించడానికి రైతు భరోసా కూడా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఆ రైతు భరోసా ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు పేరు మీద మేము నిధులు విడుదల చేసి, అందరికీ ఒకటేసారి నిధులు విడుదల చేసి రైతాంగ సోదరులకి వారి అవసరం నిమిత్తం సమయానుకూలంగా రిలీజ్ చేసిన విషయం కూడా మీ అందరూ తెలిసిందే. అయితే రైతు భరోసా అమలు చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రేపు, అంటే ఈ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం. అంటే మనం గతంలో ప్రవేశపెట్టింది ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ కాదు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో
రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వాటాని, అక్కడి నుంచి వస్తున్నటువంటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని వాటన్నిటిని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనల్ గా ఒక బడ్జెట్ ని మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ ప్రవేశపెట్టే ముందే మనం ఆనాడు ఇచ్చినటువంటి రైతు భరోసా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ రైతు భరోసా కార్యక్రమానికి విధి విధానాల రూపకల్పన చేయాలన్నటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది. ఆ కేబినెట్ సబ్ కమిటీలో నేను, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సభ్యులుగా ఉండి విధి విధానాల రూపకల్పన చేయాలని అన్నప్పుడు మేము మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాత జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల యొక్క ఆలోచనల్ని పరిగణన తీసుకొని, అంటే రాష్ట్ర ప్రభుత్వంగా మాకుగా మేము ఓపెన్ మైండ్ తో ఉన్నాం, పూర్తిగా ఓపెన్ మైండ్ తో ఉన్నాం. ఎవరికి ఏ రకంగా చేయాలనేటువంటి నిర్ణయాలు మాకుగా మేము తీసుకోకుండా, ఎందుకంటే మేము పంచేటువంటి డబ్బులు ప్రతి పైసా మీ దగ్గర నుంచి పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి డబ్బులే. ఈ వచ్చే ప్రతి పైసా కూడా ప్రజల చెమట, వారి శ్రమతో వస్తున్నటువంటి పన్నుల రూపేణా వస్తున్న డబ్బు. కాబట్టి ఈ పంచే కార్యక్రమాన్ని మేము కస్టోడియన్స్ గా ఈ పంచే కార్యక్రమాన్ని, మీ డబ్బుల్ని మేము పంచే ఈ రైతు భరోసా కింద ఇచ్చేదాన్ని ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచన తీసుకొని వాటికి అనుగుణంగా 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది, సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ సభలో వచ్చినటువంటి మిత్రులంతా కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులున్నారు, రైతులున్నారు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు చెప్పేటువంటి సలహాలు, సూచనలు అన్నీ కూడా క్లుప్తంగా ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే చాలా మందితో మాట్లాడించాలి కాబట్టి క్లుప్తంగా 1, 2, 3, 4, 5 ఈ రకంగా చేస్తే బాగుంటుందని మీ అనుభవ రీత్యా రైతాంగ సోదరుల్ని, మిగతా వాళ్ళందరినీ చెప్పాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో చెప్పవలసిందిగా కోరుతూ ఈ సమావేశం పూర్తయ్యేంత వరకు, ఇది ఎందుకంటే చాలా గంభీరమైనటువంటి సమస్య, మనం తీసుకునేటువంటి నిర్ణయం కూడా చాలా ప్రధానమైన నిర్ణయం. ఇంత ప్రధానమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు చెప్పేటువంటి ప్రతి సూచన కూడా చాలా విలువైనది. అంత విలువైన సూచనలు ఇచ్చేటప్పుడు సభ కూడా చాలా గంభీరంగా జరగాలనేది మా అందరి ఆలోచన. సభ పూర్తయ్యేంత వరకు అక్కడ ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మిగతా అక్కడ ఇంటర్నల్ డిస్కషన్స్ నిశ్శబ్దంగా ఉండి చెప్పే వాళ్ళందరూ కూడా స్పష్టంగా వినాలని, అప్పటి వరకు అక్కడ ద్వారాలు కూడా పెద్దగా రాకపోకలతో ఈ సభ డిస్టర్బ్ కాకుండా ఉండాలని చెప్పి నిర్వాహకులు మెయింటైన్ చేసే అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిగతా 20 మంత్రులు కూడా కొన్ని సలహాలు, సూచనలు చేస్తారు. దానికి అనుగుణంగా ముందుకు పోవటానికి నచ్చవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి
విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.